నమస్తే బాబాయ్. నమస్తే. ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది ఇక్కడండి గుడిపాడు, బాపట్ల జిల్లా గుడిపాడు. సిద్ధం సభ జరిగింది చూడగా మీకు ఎలా అనిపిస్తుంది? సభ ఫుల్ సక్సెస్ అండి. ఈ సిద్ధం సభకుండా వైఎస్ఆర్ పార్టీ మాత్రం ఫుల్ ఇదిలో ఉంది చూడండి. ఇప్పుడు 100 ఎకరాలు పెట్టినారు. 100 ఎకరాలలో 15 లక్షల మంది వస్తున్నారు. దానికంటే ఎక్కువ మంది వస్తారంటారు. ఇంకెక్కువ మందే వస్తారు. ఇప్పుడే మీరే చూస్తున్నారు కదా ఎట్లా ఉన్నారు చూసారు. ఇంకా ఒక గంట ఆగితే తెలుస్తుంది. ఇక్కడ ఇది మొత్తం కలిపి 200 ఎకరాలు చేశారు. ఇక్కడ సదరం చేసింది 200 ఎకరాలు మొత్తం సిద్ధం సభకు చేసింది. ఈ 200 ఎకరాలు మీరే ఇంకొక గంట ఆగితే చూస్తారు ఇక్కడ మీరు ఎంత ఉండేది. ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి రావడం వైసీపీ పార్టీ గెలుస్తుందంటారా? పక్కా గెలుస్తుంది వైసీపీ. అంటే ఇక్కడ మూడు పార్టీలు కలిసినా ఈయన ఒక్కడే ఉండా. మోడీ గాలని ఎవరు కాలం మోడీ గాలని వల్ల ఇంకా ఈయనకి ఎక్కువ బలం వచ్చినట్లే. ఎట్లే ఉంది పక్కా వైఎస్ఆర్. అదే తెలియని వాళ్ళు తెలియని మాటలు మాట్లాడదు. అతనికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. టీడీపీ, జనసేన దెబ్బకి ఫ్యాన్ మొక్కలైపోతుందని. మొక్కలు కాదు, సైకిల్ ఒక్కలైపోవాల్సింది. ఇక్కడ టైర్లు కాలిపోవాల్సింది. మరి రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి కానీ పరిపాలన సరిగా చేయట్లేదని కదా అంటున్నారు కదా. ఇవాళ ఒక్క ఇంటికి తీసుకో, ఏ ఇంటికి పథకం రాలేదని తెలుస్తుంది. బ్యాంక్ అకౌంట్ తీసుకో, ఏ ఇంటికి ఎంత పడింది, చంద్రబాబు నాయుడు టైంలో ఎంత పడింది అంత లెక్కే బయటకు వస్తుంది. మనం చెప్పేది కాదు. సరే, ఈసారి వైసీపీ పార్టీ గద్దె దించి మా జెండా రాస్తాం చంద్రబాబు కూడా అన్నారు. అవన్నీ ఏదో ప్రతిపక్షాల మాటలు కాని మాటలు మాట్లాడటం అంతకు తప్పితే ఏమీ లేదు. లోకేష్ బాబు ఈసారి అందరి రెడ్ బుక్ లో రాసుకోవాల్సింది, మామూలు బుక్ లో రాసుకోవాల్సింది. ఆయన ఏం రాసుకుని ఏం అయ్యేది కాదు, పెట్టేది కాదు. కడ్డాయర్లే కాదు కదా, ఆయన వరకు ఉంటే చాలు మంగళగిరిలో. మరి వైఎస్ తిరుమల కాంగ్రెస్ చేరారు కదా, దానివల్ల ఏమేమి ఒక ఓటు తీయలేదు. కాంగ్రెస్ చచ్చిపోయిన కాంగ్రెస్ అది. ఆ కాంగ్రెస్ బతికి లేపాలంటే ఇంక అయ్యేదే కాదు. అది ఇంక అంత లోతున పోయిన కాంగ్రెస్ పైకి వచ్చేదే కాదు. ప్రత్యేక హోదా, రాజధాని, డిఎస్సీ అంతా జగన్ నాటకం అంటున్నారు కదా శర్మిల గారు. అదేం లేదు కదా. శర్మిలకేం తెలుసు జగన్ గురించి? శర్మిల గారు మాట్లాడటానికి ఏముందా మాట్లాడేది? పెట్టి పార్టీ పెట్టి మోసుకొని వచ్చి ఆంధ్రాకి వచ్చింది. ఏడేదో చేస్తారని. ఏం చచ్చిపోయిన కాంగ్రెస్ అది. అది సచ్చిన దాన్ని లేపాలంటే ఎవరి వల్ల కాదు. ఇక్కడ చెల్లెమ్మలు అడగమను. ఈ సిద్ధం సభకు వచ్చి ఒక చెల్లెమ్మను మాట్లాడి అడగమను. ఆ చెల్లెమ్మను కాదు, ఈ చెల్లెమ్మలు అడగమను. ఏం చేసింది అప్పుడు అర్థమైంది. వాళ్ళ మాటలు ఎవరు వినేవాళ్ళు కాదు కదా. ఆ పులివెందుల్లోనే ఆయన ఓడిపోయిన వాళ్ళు అందరూ వచ్చి పులివెందుల్లో చూడమని వచ్చి. ఇక్కడ రాష్ట్రంలో కాదు, అక్కడ చూడమని తెలిసింది.